సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17, 18, 19, 20, 21 వచనాలు ఉన్నాయి. ఒకటి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 15వ వచనం. తర్వాత సమూయేలు ఉదయమగు వరకు పండుకుని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. చిన్న మనవి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపామయుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ కృపాసన ఎదుకు వచ్చిన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యపు ముఖ దర్శనంలో మా అందరితో మాట్లాడి, ఇదిగోనయ్యా ఇక్కడున్న మమ్మలను మీ వాక్యం చేత ఆకర్షించి రక్షించి మేము నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక పాఠాలు మా అందరికీ నేర్పించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. మంచిది. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని, తర్వాత ఒకసారి 3వ అధ్యాయం ప్రారంభం నుంచి వస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్న దినాలలో, ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయినటువంటి దినాలలో దేవుడు చాలా సంవత్సరాల తర్వాత మరలా ఏలి దగ్గర పరిచర్య చేస్తున్న సమూయేలుని ముమ్మార్లు పిలిచాడు. ఈ ముమ్మార్లు కూడా సమూయేలు ఏమనుకున్నాడంటే, నా యజమానుడు అయినటువంటి ఏలియే పిలుస్తున్నాడు అనుకుని వెళ్ళి, మరి నాయనా నేనున్నాను, లేకపోతే ఏమనేవాడు, ఏలి దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచదు కదా నేను వచ్చానని అనడం. దానికి ఏలి ఏమో, నాయన నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పడం. చివరిగా 3వసారి ఏలి పిలుస్తున్నది నేను కాదు కదా, మరి ఎవరు పిలుస్తున్నారని ఒక గ్రహింపుకి వచ్చి, బాబు సమూయేలు ఈసారి పిలిస్తే నువ్వేమనాలి తెలుసా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అన్నప్పుడు, మరి 4వ మారు దేవుడు మరలా ఎగైన్ సమూయేలుని పిలవగా, మరి సమూయేలు తన యొక్క యజమానుడు లేకపోతే మరి ఏలి చెప్పినట్టుగా, మరి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పగా, అక్కడ ఏలి కుటుంబం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఉందో అది పూర్తిగా ఎవరికి చెప్పాడంటే దేవుడు సమూయేలుకి చెప్పాడు. ఆ రాత్రి, అంటే ఏ రోజు రాత్రి అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడాడో ఆ రోజు రాత్రి 15వ వచనం, తర్వాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని, అంటే దేవుడు మాట్లాడిన ఆ రాత్రి ఉదయం అగు వరకు. ఎందుకంటే దేవుడు మాట్లాడేశాడు, ఆ మధ్యరాత్రిలో వెళ్ళి ఏలితో ఏమీ చెప్పలేదు, పండుకున్నాడు. యథావిధిగా దేవుని మందిరపు తలుపులను తీశాడు. కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో ఏం చేయలేదంటే చెప్పకపోయెను. ఈ యొక్క 15వ వచనంలో సమూయేలు యొక్క భయము మరియు విధేయత కనబడుతుంది. సమూయేలు యొక్క భయము, రెండోదేంటి, విధేయత. సమూయేలు యొక్క భయము విధేయత అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. యథావిధిగా తన దినచర్య మందిరం యొక్క లేదా గుడారం యొక్క తలుపులు తీయడంతో ప్రారంభించబడి, దేవుడు రాత్రి మాట్లాడిన సంగతి సమూయేలుకు మనసులో ఉన్న, ఎందుకు భయపడ్డాడు అంటే తన యొక్క యజమానుడు లేదా ఏలి యొక్క కుటుంబం మీదకి దేవుడు పంపిన ఉగ్రత ఏదైతే ఉందో అది ఏలి కుటుంబంతో చెప్తే ఏలి ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఏ విధంగా ఫీల్ అవుతాడో పర్లేదు. దేవుడు చెప్పినటువంటి సందేశం క్షేమం అయితే పర్లేదు చెప్పును, కానీ అది క్షేమము అంటే ఏంటి, అతని పిల్లలకి అది ఏమైంది, ఒక పెద్ద ఆపద ఉంది. అంతేకాదు తన సంతానానికి కూడా అది ఒక శాపం కింద మారిపోయింది. అటువంటి మరి శాపకరమైనటువంటి ఆ సంగతి సమూయేలు ఏలితో మాట్లాడడానికి ఒక సంకోచించి తన మానవ స్వభావం ఏదైతే ఉందో, మరి తను, ఎందుకంటే మనుషుడు కదా, సమూయేలు కూడా ఎవరో మనుషుడే కాబట్టి మానవ స్వభావాన్ని బట్టి అతను ఆందోళన చెంది ఏలి పట్ల దేవుడు చెప్పినటువంటి ఆ దైవ దర్శనం ఏదైతే ఉందో చెప్పకుండా ఉండిపోయాడు. దానికి కారణం ఒకటి భయము అయితే రెండోది విధేయత కూడా ఉంది. రెండోది ఏంటి, విధేయత. ఏంటి విధేయత? సమూయేలు యువకుడుగా ఉన్నప్పటికీ దేవుడిచ్చిన సందేశాన్ని అందజేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు. చెప్పకుండా దాచేయాలని లేడు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆ తర్వాత వచనాల్లో అది మనకు కనబడుతుంది. అంటే అతని విశ్వాసం మరియు దేవుని పట్ల అతనుకున్న భక్తి దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నాడనే విషయం బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు విధేయత కలిగి ఉన్నాడని ఎలాగ అర్థమవుతుందో చెప్పనా? రాత్రి దేవుడు మాట్లాడాడు, పొద్దున్న లేచి ఆ విషయాన్ని ఏలీ కుటుంబంతో చెబితే విధేయత, చెప్పకపోతే విధేయత, చెప్తేనే విధేయత. ఎందుకని? ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు. ఎవరితో చెప్పమన్నాడు? ఏలీ కుటుంబంతో చెప్పమన్నాడు. అది చెప్తేనే విధేయత, చెప్పకపోతే ఏమవుతుంది? అవిధేయత అవుతుంది. కాబట్టి ఈయన చెప్పాడు. చూడండి, అక్కడ మనకి కనబడుతుంది, ఈ యొక్క సమూయేలు సత్యాన్ని చెప్పడంలో ధైర్యం వహించాడు. సత్యాన్ని చెప్పడంలో ఏం చేశాడు? ధైర్యం వహించాడు. అంతేకాదు, దేవుని తీర్పు ఏదైనా సరే చెప్పాలి. అది మంచి అయినా సరే, చెడైనా సరే చెప్పాలి. ఎందుకంటే అది ఎవరి నోటి నుంచి వచ్చింది? దేవుడి నోటి నుండి వచ్చింది. దేవుడు నోటి నుండి వచ్చినటువంటి తీర్పు అది మంచి అయినా చెడైనా కంపల్సరీ ఏం చేయాలా? చెప్పమన్నా వాళ్ళకి చెప్పు తీరాల. అయ్యో ఈ మాట చెప్తే ఆవిడ బాధపడుతుందేమో అని చెప్పడం మానేసావనుకో, అది వాళ్ళకి నష్టం, చెప్పకపోయినందున నీకు కూడా నష్టమే. కానీ ఇక్కడ సమూయేలు మాత్రం ఒక మానవ స్వభావరీత్యా భయపడ్డాడు. అలాగే దేవుని పిలుపు కూడా విధేయత చూపించాడు. చూడండి 16వ వచనంలో, అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నానెనను. 17వ వచనం కూడా, ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనాను మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయునుగాకని చెప్పగా, ఇక్కడ 16, 17 వచనాలు ఏం సెలవిస్తున్నాయంటే ఏలీ యొక్క పిలుపు మరియు ఆదేశం. ఎవరిని పిలిచాడు? ఏలీ సమూయేలుని పిలిచాడు, ఆదేశిస్తున్నాడు. ఏమని ఆదేశిస్తున్నాడు తెలుసా? దేవుడు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి దాచిపెట్టినా అంతకంటే కీడు నీకు వస్తుంది అని ఆదేశించాడు. ఇప్పుడు ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సమూయేలు యొక్క భయం దేని గురించి కంటే దేవుడు చెప్పమన్న సత్యాన్ని చెప్పకుండా ఉండడం గురించి కాదు. అది చెప్తే ఏలీ కుటుంబము ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందని ఒక గౌరవప్రదంగా భయపడ్డాడు. కానీ ఆ తీర్పు ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నదన్న సంగతి ఎవరికి తెలుసు? సమూయేలుకి తెలుసు. ఎవరికి తెలియదు? ఏలీకి తెలియదు. ఇది చెప్తే ఏలీ కుటుంబము ఏ విధంగా అర్థం చేసుకుంటుందని ఒక భయంలో మొత్తానికి ఏలీ మాత్రం రాత్రి దేవుడు మాట్లాడని విషయం మాత్రం మర్చిపోకుండా సమూయేలు నాయనా నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను. ఏలీ యొక్క పిలుపు, సమూయేలు యొక్క స్పందన. ఏలీ యొక్క పిలుపు, సమూయేలు యొక్క స్పందన. ఏంటి ఏలీ యొక్క పిలుపు, సమూయేలు యొక్క స్పందన అంటే, రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు కదా, దాని విషయమే మరి నిన్ను అడుగుదామన్న ఉద్దేశంలో ఏలీ సమూయేలుని పిలిచాడు. ఇక్కడ గౌరవం కనపడుతుంది. సమూయేలుకి ఏలీ పట్ల ఏం కనపడుతుందంటే గౌరవం కనపడుతుంది. ఎందుకని? అక్కడ అంటున్నాడు 16వ వచనంలో, చిత్తము నేను ఇక్కడ ఉన్నానని అన్నాడు. అంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా దాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఏలీ యొక్క పిలుపుకు స్పందించి గౌరవం చూపిస్తున్నాడు. అంతేకాదు దేవుని సందేశాన్ని చెప్పడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సందేశాన్ని చెప్పడానికి ఏం కలిగి ఉన్నాడు? సంసిద్ధత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ 17వ వచనంలో అంటున్నాడు కదా, నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుమని అన్నాడు. మీరు గమనించండి, దేవుడు చెప్పిన సత్యాన్ని ఏ ఒక్కరూ మరుగు చేయకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో లోతు తప్పు చేసినా దేవుడు ఏం చేశాడు? దాన్ని బయట పెట్టాడు. నిజానికి దేవుడు కాదు తప్పు చేస్తాడు, లోతు అనే ఒక మనుషులు తప్పు చేశాడు. కానీ దాన్ని పట్టుకుని కొంతమంది ఏమంటారు, ఇదిగో మీ బైబిల్లో అన్నీ బూతులే, లేకపోతే అన్నీ అక్రమ సంబంధాలే, చెల్లిని అన్నీ పెళ్లి చేసుకున్నాడంట అని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అయితే దేవుడు ఏది ఎందుకు మరుగు చేయలేదంటే,
అది తప్పైనా ఒప్పైనా, ఒరే బాబు ఒప్పు అయితే ఇలాగుంటుంది ఫలితము, తప్పు అయితే ఇలాగుంటుంది ఫలితమని మనకి సాదృశ్యంగా ఉండడానికి బైబిల్లో ప్రతిదీ ఏం చేశారు? రాయిపించాడు. ఉదాహరణకి నేనే నా జీవిత చరిత్ర రాయాలనుకున్నాను అనుకో, మంచి రాస్తానా చెడు రాస్తానా? నేను రాసింది అంతా పుస్తకం నుండి ఏముంటుందంటే నేను మంచి చేసిందే రాస్తాను. ఎక్కడా కూడా నేను చేసిన అన్యాయం కానీ నేను చేసిన పాపం కానీ అక్కడ ఏం చేయను, రాసుకోను. కానీ బైబిల్ అలా కాదు. బైబిల్లో ప్రతీది పిండి దేవుడు ఏం చేశాడంటే రాయిపించాడు. కారణం ఏంటంటే మానవ స్వభావం కలిగిన మనుషులు ఎలాగుంటారు, ఇలాంటి స్వభావంతో కలిగినప్పుడు ఎలా జరిగింది, ఇలాంటి స్వభావంతో ఉన్నప్పుడు ఎలా జరిగిందని దేవుడు ప్రతిదీ ఏం చేశాడంటే రాయిపించాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఏలీ అంటున్నాడు సమూయేలుతో, దేవుడు చెప్పిన సందేశాన్ని ఏ చిన్నదాన్ని కూడా నువ్వేం చేయొద్దు, మరుగు చేయొద్దు, అంటే దాయవద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏలీ యొక్క పట్టుదల ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చెప్పిన సందేశాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్న ఆశ ఎవరికి ఉందంటే ఏలీకి ఉంది. ఎందుకంటే చాలా దినాల తర్వాత దేవుని వాక్యం అనేది ఆ షిలోహులో ఉన్న దేవుని యొక్క మందసం దగ్గర వినబడడం జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే ఏలీతోనే దేవుడు ఏం చేశాడంటే మాట్లాడడం మానేశాడు. అటువంటిది బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడంటే కంపల్సరీ ఏదో మాట్లాడే ఉంటాడు అనుకుని ఆ సందేశం ఏంటో మొత్తం తెలుసుకోవాలని ఏలీ పట్టుదలతో సమూయేలుని పిలవడం జరిగింది. అయితే ఇక్కడ శిక్ష యొక్క హెచ్చరిక అంటే ఏలీ సమూయేలును దేవుని సందేశాన్ని దాచిపెడితే దేవుడు అతని శిక్ష విధిస్తాడని హెచ్చరించాడు కదా. ఇది ఏలీ యొక్క తీవ్రతను మరియు దేవుని సందేశం యొక్క పవిత్రతను గుర్తించే ఒక పరిశుద్ధమైనటువంటి ఆ ఒత్తిడిని సమూయేలు మీద ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎందుకు అలా కనవలసి వస్తుంది తెలుసా? వాక్యాన్ని నిజాతీగా, దేవుడు సందేశాన్ని నిజాతీగా చెప్తాడని. ఈ మాట కానీ అనకపోతే, ఉదాహరణకి చూడండి, అక్కడ వాడిన మాట 17వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నువ్వు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయును గాకని చెప్పగా, ఈ మాట కానీ ఒకవేళ సమూయేలుతో ఏలీ అనకుండా పోతే, ఒకవేళ సమూయేలు ఏం చేసేవాడు తెలుసా? అసలు విషయాన్ని దాచిపెట్టేవాడేమో. ఇక్కడ ఏలీ పట్టుదల ఏంటంటే అది మంచైనా చెడైనా దేవుని సందేశం మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ మాట అనేసరికి సమూయేలు దేవుని భయం తెలిసింది. ఎందుకంటే ఆయన ఇంకా బాలుడుగా ఉన్నాడు, లేదా ఒక యవనస్తుడుగా ఉన్నాడు. దేవుని సందేశాన్ని పూర్తిగా చెప్పాలని ఒక అవగాహన లేకపోవచ్చు. అందులోకి అది దేవుని సందేశం ఏలీ కుటుంబాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ ఉన్నట్టుగా చెప్పేస్తే నా యొక్క దాసుడు లేకపోతే యజమానుడు ఈ పెద్ద సేవకుడు ఏమైపోతాడేమో అనుకుని ఒకవేళ జాలితో కూడా చెప్పకపోవడం మానేస్తాడేమన్న ఉద్దేశంతో ఏలీ ఏమంటాడంటే, అందులో ఏ ఒక్క సంగతి మరుగు చేసినా అంతకంటే కీడు నీకు కలుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సత్యం చెప్పడంలో నిజాయితీ ఉండాలి. ఏంటి? సత్యాన్ని చెప్పడంలో ఏముండాలా? నిజాయితీ ఉండాలి. ఎందుకంటే దేవుని సందేశానికి ఏ మార్పులు చేయకూడదు. దేవుడు అక్కడ ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశమే చెప్పాలా. దానికి మనం మార్పులు చేర్పులు చేసి పైన కోటింగ్ వేసి చెప్పకూడదు. అర్థమైందా? ఎందుకంటే అక్కడ ఉన్న సారాంశం పోతుంది. దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఆ ఉద్దేశం చెప్పలేదనుకో, నా సొంత ఉద్దేశాలు చెప్పుకున్నాను అనుకో, అక్కడ దేవుని యొక్క ఉద్దేశం మారిపోతుంది. కాబట్టి సత్యం చెప్పడంలో నిజాయితీ కలిగి ఉండాలి. కాబట్టి ఏలీ యొక్క ఆదేశం సమూయేలుని ఎలా ప్రేరేపించిందంటే సత్యము నిజాయితీగా చెప్పు అని ఒత్తిడి చేస్తుంది. అంతేకాదు దేవుని సందేశంలో పవిత్రత ఉంది. దేవుని సందేశంలో ఏముంది? పవిత్రత ఉంది. ఎందుకంటే ఏలీ యొక్క హెచ్చరిక దేవుని సందేశాన్ని గౌరవించాడు. తర్వాత వచనంలో ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా దేవుని తీర్పు వచ్చినా సరే అంటున్నాడు కదా 18వ వచనంలో. ఎక్కడ 18వ వచనంలో సమూయేలు దేనిని మరుగు చేయక సంగతంతా అతను తెలియజెప్పును. ఏలీ విని సెలవిచ్చిన వాడు ఎవరో? యెహోవా. అంటే దేవుని యొక్క సందేశానికి ఆయన ఏమయ్యాడు? లోబడ్డాడు. ఏమడ్డాడు? లోబడ్డాడు. ఉదాహరణకి నేనే ఇక్కడ కూర్చున్నా మీలో, ఇంకా దేవుడు రాత్రి ఎలా మాట్లాడాడమ్మా, నీ బ్రతుకు మార్చుకోకపోతే
మరి నీ జీవితంలో ఎలా జరుగుతుందంట అంటే మీరేమంటారు తెలుసా? నీతో మాట్లాడాడా బాబు, నా నాశనం గురించి మాట్లాడాడా, ఎంతోమంది ఉండగా నన్నే నాశనం చేయడానికి మాట్లాడాడు దేవుడు అని తిరిగి ఏం చేస్తాం? ఎందుకని? ఆ చెప్పిన మాట నీకు ఎలాగుందంటే నీకు వ్యతిరేకంగా ఉంది. అందుకు నువ్వు రివర్స్లో ఏమంటున్నావంటే తిరిగి చెప్పిన వాళ్ళ మీద తిరగబడుతున్నావు. కానీ ఇక్కడ ఏలీ అలాగ అనలేదండి. ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? అది విని సెలవిచ్చినవాడు యెహోవా. సెలవిచ్చినవాడు ఎవరు? యెహోవా. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. పాస్టర్ గారి సొంత మాటలు కాదు, దేవుని మాటలు. ఇప్పుడు దేవుడు ఆ రోజు రాత్రి సమూయేలుతో మాట్లాడినటువంటి మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. సో ఏమని సెలవిచ్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అక్కడ ఎన్నో వచనంలోనూ 18వ వచనంలో సమూయేలు దేనిని మరుగు చేయక సంగతంతయు అతనికి తెలియజెప్పెను. ఏం చెప్పాడంటావు? ఏమీ మరుగు చేయకంటే ఏం చెప్పాడంటే, ఇదిగో పక్క పేజీలో రండి, ఎక్కడ 11వ వచనంలో, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పింతును. దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారు దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితినని దేవుడు చెప్పిన మాట నేరుగా సమూయేలు ఎవరితో చెప్పేశాడు? ఏలితో చెప్పేశాడు. అంటే నిజంగా ఏలి మాట్లాడినట్టు ఏ సంగతి మరుగు చేయొద్దు అన్నట్టుగానే సమూయేలు కూడా ఏ సంగతి మరుగు చేయకుండా మొత్తం ఉన్నంత ఏం చేశాడంటే చెప్పేశాడు. అంటే గమనించండి, ఎలా చూడండి, కొన్నిసార్లు సత్యం చెప్పేటప్పుడు నీ మీదకు వ్యతిరేక రావచ్చు, అయినా సరే నువ్వు ఏం చెప్పాలా? సత్యమే చెప్పాలి. అందుకే సత్యం చెప్పడానికి ధైర్యం కావాలా. సత్యం చెప్పడానికి ఏం కావాలా? ధైర్యం కావాలా. అబద్ధాలు చెప్పడానికి ధైర్యం అవసరం లేదు. సత్యం చెప్పడానికి ఏం కావాలా? ధైర్యం కావాలా. ఇక్కడ సమూయేలు ఏలీ కుటుంబం మీదకు వచ్చిన దేవుని తీర్పు గురించి ఉన్నట్టుగా ధైర్యంగా ఏం చేశాడంటే చెప్పాడు. అంటే ఇక్కడ ఎటువంటి భయము మార్పు లేకుండా దేవుని యొక్క సందేశాన్ని నిజాయితీతో ధైర్యంతో ఉన్నట్టుగా సమూయేలు ఏలీతో తెలియపరిచాడు. ఇక్కడ ఏలీ చేసిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఇది నా మీదకి, నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి వచ్చినటువంటి కీడు ఎవరిది? ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆ సంకల్పాన్ని ఏం చేసి తెలుసా? అంగీకరించాడు. ఒకవేళ నేనే అయితే ఇలా మాట్లాడేవాడు, ఎరా ఫోన్లేని నా దగ్గర ఏదో పరిచయం చేయడానికి పెట్టుకుంటే చిన్నపిల్లడు కాదని చెప్పేసి ఏదో నేను గారాభంగా చూస్తుంటే రాత్రి దేవుడు నీతో మాట్లాడి నా కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా పలికాడా అని చెప్పి నేనేం చేస్తాను? అవతల అయితే ఆ మనిషి మీద, ఆ కుర్రోడు మీద తిరుగుబాటు చేయొద్దునేమో. ఎందుకని? నేను పెద్ద పాస్టర్ గారిని కదా, ఆ కుర్రోడు ఎవరో చిన్న పాస్టర్ గారు, లేకపోతే చిన్న పాస్టర్ గారు కూడా కాదు, ఒక బాలుడు. ఇదే మాట ఈ రోజున నేటి యొక్క క్రైస్తవ సమాజంలో ఏదైనా ఒక సేవకుడు పెద్ద సేవకుడితో మీరు చేస్తున్నది తప్పు అని అంటే ఆ పెద్ద సేవకుడు పైనుంచి కింద దాకా చూసి అసలు నువ్వెవడవు, నీ బ్రతుకేటి, నీ సేవ ఏంటి, నువ్వు ఎక్కడోడవు అని ఇన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అంతే తప్ప ఎందుకు ఆ వ్యక్తి నన్ను ప్రశ్నించింది సత్యమా అసత్యమా, వాస్తవమా కాదని గ్రహించరు. నువ్వెవడవు నాకు చెప్పడానికి అంటారు. కానీ అంత పెద్దోడైనటువంటి ఏలి ఆ బాలుడైన సమూయేలును పట్టుకుని ఎవడరా నువ్వు నాకు చెప్పడానికని అన్నాడా? సెలవిచ్చిన వాడు యెహోవా. చూడండి అక్కడ ఏలి యొక్క దేవుని సంకల్పాన్ని ఎలా అంగీకరించాడో. ఇదే ప్రశ్న, ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఎవరైనా మీ క్షేమం కోరి మిమ్మల్ని ప్రేమించి ఇదిగో నీ జీవితంలో ఇటువంటి
పాపం ఉంది, లేదా ఇటువంటి తప్పు ఉంది, లేదా ఇటువంటి ప్రాబ్లం ఉంది, నువ్వు సరి చేసుకుంటే మంచిదని ఒకవేళ ఎవరైనా చెప్పారనుకో, నువ్వు ప్రేమపూర్వకంగా స్వీకరిస్తావా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. స్వీకరించే గుణం మీ దగ్గర ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఎవరైనా మీ క్షేమాన్ని కోరి, అమ్మా నీ జీవితంలో ఈ తప్పు ఉంది, ఈ పాపం ఉంది, ఇది నువ్వు మార్చుకుంటే బాగుంటుంది అని ఎవరైనా అంటే, అవునమ్మా సరే నేను సరి చేసుకుంటానని అంటారా? నువ్వెవరితోవే నాకు చెప్పడానికని అంటారా? నువ్వు అలా అన్నావంటే నువ్వు దేవుని సంకల్పాన్ని గౌరవించట్లేదు. అవును కదా, ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా, నిజమే కదా, నా బ్రతుకులో ఆ పాపం ఉంది కాబట్టి కదా నన్ను అడిగింది, నేను సరి చేసుకుంటే బాగుంటుందని అనుకునేవారు కాకుండా ఈరోజు నేను చెప్పిన మనిషి మీద ఏమవుతారంటే తిరుగుబాటు చేస్తారు. అందుకే చాలామంది ఏ విషయాలు చెప్పట్లేదు. ఏమంటారు తెలుసా? పోన్లే మనకెందుకు, ఏదో రోజున వాళ్ళకే తెలుస్తుంది అని ఏం చేస్తున్నారు? తప్పుకొని పోతున్నారు. కానీ క్రైస్తవ పిల్లలు క్రైస్తవ సంఘ క్షేమాన్ని కోరుకొని ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరు ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా, పురుకొలుపుకోవాలా, ప్రోత్సహించుకోవాలా. తప్పులు అయితే సరి చేసుకోవాలా. కుటుంబంలో మన ఇంట్లో సమస్యలను ఎలాగైతే మనము గౌరవంగా 4 గోడల మధ్య సరి చేసుకుంటామో, దేవుని సంఘంలో కూడా ఆత్మీయ విషయాల్లో జరిగే పొరపాట్లు కూడా మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. అంతే తప్ప నువ్వెవరితోవే నాకు చెప్పడానికి, నువ్వెవడరా నాకు చెప్పడానికి, నీకు నిన్నగాక మొన్న వచ్చావు సంఘంలోకి, నేను ఎప్పటి నుంచో సీనియర్ క్రైస్తవురాలని అంటే, నువ్వు ఎంత క్రైస్తవురాలైనా నీ ఇంట్లో లేదు, నీ ఒంట్లో లేదు, నీ బ్రతుకులో తప్పు ఉన్నప్పుడు దేవుడు ఇలా చెప్పమన్నప్పుడు చెప్పినప్పుడు నువ్వేం చేసుకోవాలి తెలుసా? సరి చేసుకోవాలా. ఏలీ అదే మాట అన్నాడు. సెలవిచ్చిన వాడు ఎవడో తెలుసా? యెహోవా. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి ఏలీ ఏమయ్యాడు తెలుసా? లొంగాడు. ఏమయ్యాడు? లొంగాడు. అవును, దేవుడి యొక్క తీర్పు అది మంచి అయినా చెడైనా ఆయన ఆజ్ఞాపించాడంటే మనిషి శిరస వహించవలసిందే. ఎందుకంటే దేవుడు అన్యాయంగా ఎవరి పట్ల ప్రవర్తించడు. చెప్పాడు, రీజన్ చెప్పాడు. దేవుడు సమూయేలుతో రీజన్ చెప్పాడు. ఏలీ కుటుంబాన్ని ఎంతగా శిక్షించడానికి కారణం ఏంటో తెలుసా? 13వ వచనం అంటున్నాడు, తన కుమారులు తన్ను తాను శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని ఏం చేయలేదు? అడ్డగించలేదు. అది ప్రాబ్లం. ఆ కారణం చేత. అంతేకాదు, వాళ్ళు పరిచర్య చేసే స్థలాల్లో వారు ప్రవర్తిస్తున్న అనైతిక ప్రవర్తన బట్టి, అంతేకాదు వాళ్ళు దేవుని యొక్క మందసం దగ్గర లేదా బలిపీఠం దగ్గర బలి అర్పణ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి హేయమైన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నిత్య శిక్ష వాళ్ళ కుటుంబం మీదకి రాబోతుందనే మాటను చెప్పిన దాన్ని సమూయేలు నేరుగా ఎవరితో చెప్పాడంటే, ఎవరితో చెప్పాడు? ఏలీతో చెప్పాడు. ఇక్కడ సమూయేలు యొక్క బాధ్యత ఉన్నట్టుగా చెప్పాడు. ఎట్ ద సేమ్ టైం ఏలీ కూడా ఏం చేశాడంటే తన వినయాన్ని ఏం చేశాడంటే దేవుడి దగ్గర కలిగి ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? సెలవిచ్చిన వాడు యెహోవా. చూడండి అక్కడ మరలా చదువుతున్న 18వ వచనం. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎందుకంటే దేవుడు ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించడు. అలాగని పొరపాటున అయ్యయ్యో ఇలా చేసేసేనేటి అని ఆయన మళ్ళా వెనక్కి మనకులాగా పొరపాటు అయిపోయిందని చేసేవాడు కాదు. ఆయన ఏది చేసిన కారణం ఉంటుంది, తన దృష్టికి అనుకూలమైనది చేస్తాడు. ఒకవేళ దేవుడు నిజంగా అటువంటి తీర్పు ఇచ్చాడా సమూయేలు నా విషయంలో, నా కుటుంబం విషయంలోనూ? అయితే దేవుడు తన దృష్టికి అనుకూలమైనదే చేయనుగాక. అంతేనా? లేకపోతే ఏలీ ఏమైనా నీకు అటువంటి తీర్పు ఇచ్చాడని దేవుడిని ఏమైనా తిడుతున్నాడా? కానీ ఆయన దేవునికి లోబడుతున్నాడు. దేవునికి దగ్గర వినయం కలిగి తను దేవుడి యొక్క తీర్పును అంగీకరిస్తున్నాడు. నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో చెప్తున్నాను, ఒకవేళ ఏమైనా దేవుడు మిమ్మల్ని హెచ్చరించే మాటలు, మీకు క్షేమం కలిగి మీ బుద్ధి కలిగించే మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా క్షేమం కొరకని నువ్వు భావించాలి తప్ప చెప్పిన పాస్టర్ గారి మీద దేవుడి మీద నువ్వేం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు, కోపగించకూడదు. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? తిరుగుబాటు చేస్తున్నారు, కోపగింటున్నారు. అవసరమైతే సంఘాలు ఏం చేస్తున్నారు? మారిపోతున్నారు, మార్చేస్తున్నారు. నువ్వు వాడు గుర్తుపెట్టుకో, నువ్వు మారిపోవాలేమో తప్ప సత్యం ఎప్పుడు కూడా సత్యమే. వాక్యం ఎక్కడా కూడా వాక్యమే. నువ్వు సరి చేసుకోవాలి. నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. అది 19వ వచనం చూద్దాం.
సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియో తప్పిపోలేదు. సో సమూయేలు యొక్క ఎదుగుదల మరియు దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ కనపడుతుంది. ఎవరి ఎదుగుదల? సమూయేలు యొక్క ఎదుగుదల. ఏ ఎదుగుదల? ఆయన యొక్క ఆత్మీయ ఎదుగుదల. అంతేకాకుండా శారీరక ఎదుగుదల కూడా కనపడుతుంది. సమూయేలు పెద్దవాడు కాగా. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏ విధంగా ఉంది? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఇప్పుడు చదవబడినటువంటి ఈ 19వ వచనంలో ఎలాగుందంటే సమూయేలు పెద్దవాడు కాగా, అంటే శారీరకంగా కూడా ఆయన ఏమైపోయాడంటే పెద్దవాడు అయ్యాడు. కాబట్టి దాంతోపాటు ఇంకా ఏం జరిగిందంటే యెహోవా అతనికి తోడయ్యందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. అంటే అర్థం ఏంటి? సమూయేలు ఏ మాట మాట్లాడినా ఆ మాటను దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచేశాడు. అలాగని చెప్పేసి సమూయేలు సొంత మాటలు పలకట్లేదు. దేవుడి నామం పేరట పలికిన ప్రతి మాట కూడా ఏం చేశాడంటే దేవుడు స్థిరపరిచాడు. ఇక్కడ గమనించండి, ప్రవక్తకి, ఒరిజినల్ ప్రవక్తకి అబద్ధ ప్రవక్తకి ఉన్న తేడా చెప్తున్నా చూడండి. ఏ ప్రవక్త అయినా ప్రవచించాడంటే అది దేవుడి నుంచి వచ్చిన ప్రవచనం అయితే కంపల్సరీ ఏమవుతుంది? నెరవేరుతుంది. దేవుడి నుంచి వచ్చిన ప్రవచనం కాకుండా తన సొంత ప్రవచనం అనుకో, అది ఎప్పటికీ ఏమవుదో? నెరవేరదు. సమూయేలు నోట నుండి వచ్చిన ప్రతి ప్రవచనాన్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. కారణం ఏంటంటే మాట్లాడేది దేవుడు, సమూయేలు మాత్రం కాదు. అక్కడ రాయబడిన మాట, ఆయన శారీరకంగా పెద్దవాడితో పాటు దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. తోడై ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవుడు తన ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. సమూయేలు ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అతని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను తప్పిపోకుండా, ఇలా చూడండి, ఉన్నది ఉన్నట్టుగా సమూయేలు ఏదైతే ప్రవచిస్తున్నాడో అదంతా జరిగిపోతున్నప్పుడు అర్థమైందంట, సమూయేలులో దేవుడు ఉన్నాడు, సమూయేలుతో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారు? సమూయేలుతో దేవుడు ఉన్నాడు, లేదా సమూయేలులో దేవుడు ఉన్నాడని ప్రజలు గ్రహించారంట. మరి ఈ రోజున మన విషయంలో ఆమెతో దేవుడు ఉన్నాడు, ఆమెలో దేవుడు ఉన్నాడని ఎవరైనా మనల్ని చూసి అనగలుగుతున్నారా? మనం ఏం పెద్ద ప్రవచనాలు చెప్పక్కర్లేదు, లేకపోతే గొప్ప గొప్ప దీవించే ఆశీర్వదించే మాటలు చెప్పక్కర్లేదు. నీ మాటలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే ఆమె ఎప్పుడు మాట్లాడినా సరే చాలా పద్ధతిగా మాట్లాడుతుందండి, మర్యాదగా మాట్లాడుతుందండి, చక్కగా మాట్లాడుతుందండి, ద్వేషం కనపడదండి, అసూయ కనపడదండి. ఆమెలో దేవుడు ఉన్నాడండి, ఆమెతో దేవుడు ఉన్నాడని మన గురించి కూడా చెప్పగలిగే భక్తి మనము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా మనల్ని చూసి అలా అనగలుగుతున్నారా? అసలు ఇంకో మాట్లాడుతుంది, నిన్ను చూడగానే ఏం జ్ఞాపకం వస్తుంది అవతలకి? నీలో ఉన్న దేవుని యొక్క దైవత్వం కనబడుతుందా, లేదా నీలో ఉన్న నీ గుణమే అవతల వాళ్ళకి కనబడుతుందా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, అక్కడ సమూయేలు ఎదుగుదలతో పాటు యెహోవా అతనితో కూడా ఉన్నాడు. అంతేకాదు అతని మాటల్లో ఒకటైనను కూడా నెరవేరకుండా పోకుండా ఉన్నదంట. సో దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదం, అంతేకాదు ప్రవక్తల యొక్క విశ్వాసత, ఆత్మీయ ఎదుగుదల, దేవుని సేవలో విశ్వాసం అనేది ఆ 19వ వచనంలో ఉంది. 20వ వచనంలో చూడండి, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయర్షేబ వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకునిరి. ప్రవక్తగా సమూయేలు యొక్క జీవితం జాతీయంగా గుర్తింపు పొందేశాడు. జాతీయంగా అంటే అక్కడ ఒక బౌండరీ లైన్స్ ఉన్నాయి. అంటే తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు అన్నట్టుగా, లేదా ఉత్తరం నుంచి దక్షిణం అన్నట్టుగా దాను మొదలుకొని బయర్షేబు దాకా ఇప్పుడు సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడని ఒక అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసింది. ఎవరికి? సమూయేలుకి ఒక జాతీయ గుర్తింపు వచ్చేసింది. అప్పుడు దాకా ఎక్కడో షిలోహులో దేవుని మందిరంలో ఏదో తలుపులు తీసి బరకాలేసి సింపుల్గా చేసుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన జాతీయంగా అందరికీ తెలిసిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకును తోడై ఉంటే, నాకును తోడై ఉంటే నీకు నాకు కూడా విలువ అలాగా పెరుగుతుంది. అయినా విలువ గురించి కాకపోయినా దేవుడు మనకు తోడై ఉండడం వల్ల ఓ రకంగా మనం ఎంతో ధైర్యంగా దేవునిలో విశ్వాసంలో కొనసాగించవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక ప్రవక్తగా సమూయేలు జాతీయంగా స్థిరపడినట్టుగా
మనకి కనబడతా ఉన్నది. ఎందుకంటే మరి సమూయేలు యొక్క పిలుపును మనం గమనించినట్లయితే ఆయన ప్రారంభం నుండి బాలుడుగా ఉన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో తెలుసా? పరిచర్య చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడండి? పరిచర్య. ఏ వయసు నుంచి అండి? ఏ వయసు నుంచి? బాలుడుగా ఉన్న కాడి నుంచి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఆయన శారీరకంగా ఎదుగుతున్నాడు, ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు? శారీరకంగా ఎదుగుతున్నాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. అంతేకాదు మరి ఆయన యొక్క స్థితి గురించి మనం మాట్లాడుకుంటే దాను మొదలుకొని బయర్షేబ వరకు, అనగా ఇజ్రాయేల్ యొక్క భూభాగం ఉత్తరంలో ఉందంట. ఈ దాను అంటే ఉత్తర భాగంలో ఉందంట. అక్కడి నుంచి మొదలుకొని దక్షిణం దాకా ఉన్నటువంటి బయర్షేబ వరకు ఇశ్రాయేలు దేశం మొత్తం మీద మరి సమూయేలు ఒక ప్రవక్తగా గుర్తింపు పొందినట్టుగా ఈ 20వ వచనంలో ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇలా చూడండి. దేవుడు ఎన్నిక మరియు గుర్తింపు. సమూయేలుకి గుర్తింపు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి సమూయేలుకి దేవుడి గుర్తింపు ఇచ్చాడు. అంతేకాదు దేవుళ్ళో విశ్వాసంగా ఉంటే ఫలము ఫలితం ఎలాగుంటుంది? ఎవరిలో విశ్వాసంగా ఉంటే? దేవునిలో విశ్వాసంగా ఉంటే ఫలము ఫలితం ఎలాగుంటుంది? సమూయేలు ఎప్పటి నుంచి విశ్వాసంగా ఉన్నాడు దేవుళ్ళో? బాలుడి నుంచి. అందుకే ఆయన జాతీయంగా ఒక ప్రవక్తగా దేవుడు ఆయన వణుకున్నాడు. అంతేకాకుండా జాతీయంగా ఒక ఆధ్యాత్మిక పునర్జీవం కూడా వచ్చింది. అంటే ఏంటో తెలుసా? ఇదిగో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు మరలా మాట్లాడుతున్నాడు అనేటువంటి మాట 21వ వచనంలో చూడండి. 21వ వచనంలో, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో ఏమైందంటే వెల్లడి ఆయెను. అంటే మనలో ఒక పునర్జీవం అనేది ఇజ్రాయేల్ దేశంలో రావడం జరిగింది. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, అందరూ దయతో చాలా చక్కగా ఆలకించండి. పునర్జీవం అనేది మరలా ఇజ్రాయేల్ యొక్క దేశంలో రావడం జరిగింది. అయితే ఈ మాట సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఒక్కసారి మనం యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ యొక్క ప్రజల పరిస్థితి ఎలాగుంది? చాలా దారుణంగా, దేవుడు అంటే లెక్క లేకుండా మనకు పదే పదే ఒక మాట కనపడుతుంది. ఆ దినాలలో ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరు లేరు? రాజు లేడు. తర్వాత ఉన్నటువంటి రూతు గ్రంథంలో కూడా, అదే సమయంలో జరిగినటువంటి రూతు గ్రంథంలో కూడా వాళ్ళకి ఒక రాజు కానీ, ఒక పరిపాలించే నాయకుడు కానీ, ఒక ప్రవక్త కానీ లేడు. పైగా దేవుని మాట ఆ రోజుల్లో వినబడడం అరుదైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడు ఆ దేశంలో దేవుని యొక్క వాక్కు పునర్జింపబడింది. మళ్ళా ఏం చేయబడ్డది? పునర్జింపబడ్డది, అంటే ఉద్ధరించబడ్డది. మరలా దేవుని యొక్క వాక్కు మరలా దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలులు వినడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఏంటో తెలుసా విషయం? దేవుని కొరకు నువ్వైనా నేనైనా నమ్మకంగా బ్రతికితే దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా తన వాక్యని ఏం చేస్తాడు తెలుసా? వినిపింపజేస్తాడు. దేవుడు ఆ రోజునైనా మాట్లాడు, ఈ రోజుల్లో మాట్లాడలా? ఈ రోజునూ మాట్లాడతాడు. కాకపోతే సమూయేలు అంత నమ్మకస్తులు కనబట్టలేదు. సమూయేలులాగా భక్తి చేసేవారు కనబట్టలేదు. సమూయేలులాగా పరిచయం చేసేవారు కనబట్టలేదు. సమూయేలులాగా నిజాయితీగా ధైర్యంగా ఉండేవారు కనబట్టలేదు. సమూయేలులాగా దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించేవారు కనబట్టలేదు. కానీ సమూయేలు దేవుడు సన్నిధానంలో ఉన్న విధానాన్ని బట్టి దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకు దర్శనమిచ్చాడంట. అది ఎలాగంటే, ఇదిగో సమూయేలు ద్వారా దేవుడు తన వాక్యని ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షపరచుకుంటున్నాడంట. నేను అంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ప్రత్యక్షపరచడానికి ఎవరో ఒకరు కావాలి. ఆ ఒక్కరు నువ్వెందుకు కాకూడదు? ఆ ఒక్కరు నువ్వెందుకు కాకూడదు? దేవుని వాక్యను ప్రకటించడానికి, ప్రచురించడానికి, లేదా దేవుని తరపున మాట్లాడడానికి ఆ ఒక్కడివి, ఆ ఒక్కదానివి నువ్వెందుకు కాకూడదు? దేవుడు అందరితోనూ మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడడమే కాకుండా దర్శనాల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు అవసరం అనుకుంటే. కానీ ఆయన మాట వినే యోగ్యత, ఆయన దర్శనం చూసే ధన్యత,
ఆయన మనతో మాట్లాడే పరిశుద్ధత ఎవరిలో ఉండాలా? మనలో ఉండాలి. ఇప్పుడు సమూయేలు దేవుడు అంత ఈజీగా మాట్లాడలేదు సమూయేలుతో. ఆయన యొక్క భక్తిని ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటి నుంచి అంట? బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఆయన పెద్దవాడు ఎదిగేదాకా. మరి నాకు తెలిసినంత వరకు భూమి మీద మోస్ట్ సీనియర్ పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే అది సమూయేలే. ఎవరైనా పాస్టర్ గారు అయ్యారంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతారు? ఒక 20 సంవత్సరాలతో 30 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు అవుతారు. కానీ నేను ఎప్పటి నుంచి పాస్టర్ గారు అయినా ఒక రకంగా చెప్పాలంటే బాలుడుగా ఉన్నాగా. ఎప్పుడు దాకా? వృద్ధుడు దాకా. ఈ 12 అధ్యాయాలు కనపడుతుంది. ఆయన వృద్ధాప్యం వచ్చేదాకా, మరలా సౌలును రాజుగా ఎన్నుకునేదాకా ఎవరంటే ఆ రాజ్యంలో పాస్టర్ గారు ప్రవక్త అంటే సమూయేలే. ఇక్కడ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలా, దేవుని యందు మనం చేసే భక్తి వ్యర్థంగా పోదు. నువ్వు దేవుని యందు కలిగి ఉండే భయము భక్తి వ్యర్థంగా పోదు. గమనించండి. మరి మన భక్తి జీవితాలు, మన విశ్వాస జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్కు మరలా పునరుద్ధరింపబడి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యను మరలా వినిపింపే విధంగా దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే సమూయేలును వాడుకున్నాడు. ఈ అంత్య దినాల్లో కూడా దేవుని వాక్కు మనము కూడా దేవుని ప్రజలకి వినిపింపజేయడానికి నువ్వు నేను కూడా ఎందుకో సాధనంగా ఉండకూడదు. అందుకు కావాల్సింది ఏంటో తెలుసా? మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవుడు అంటే భయము భక్తి. ముఖ్యంగా దేవుడికి నమ్మకస్తులు కావాలండి. ఎవరు కావాలండి? నమ్మకస్తులు. బడాయి కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. దేవుడికి ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలి. ప్రతి దాంట్లోనూ నమ్మకంగా ఉండేవాళ్ళు కావాలి దేవుడికి. కానీ ఈ రోజున దేవునికి నమ్మకస్తులు లేరు. దేవుణ్ణి అమ్మేసేవాళ్ళు అపనమ్మకస్తులుగా ఉన్నారు. కాబట్టి సంగమా, ఈ వాక్యాన్ని ముగించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేయండి. సమూయేలుని దేవుడు వాడుకున్నట్టు, సమూయేలుని దేవుడు ఎలాగైతే తన వాక్యను ప్రత్యక్షపరచుకొని వాడుకున్నాడో, ఈ అంత్య దినాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనమే అంత సిద్ధపాటు కలిగి ఉంటున్నావా లేదన్నది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్కు పునరుద్ధరింపబడ్డది. ఇశ్రాయేలు ప్రజల్లో మరలా తన వాక్కు ప్రకటించబడుతుంది. ఈ అంత్య దినాల్లో కూడా దేవుడు మరలా తన ఆత్మతో కుమ్మరింపజేసి మరలా తన ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో, మన సంఘాల్లో జరగాలంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా? విశ్వాసంలో ఇంకా స్థిరపరచబడి దేవునికి నమ్మకస్తులుగా పరిచర్య చేస్తూ ఆయన మాటకు లోబడి జీవిస్తే సమూయేలును వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. దేవుడి మాటలు మనకులో దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం వ్యక్తిగతంగా.